వివిరావు గారు నమస్తే అండి. వివిరావు గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటు వారంలో విస్తరణ జరుగుతోంది. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం కల్పించనున్నట్టు నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రస్తుతము మేడం ఒక కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ మీద భారీగా చర్చ జరుగుతుంది. మీకు తెలుసు ఇదే చర్చ గత గత ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఉన్న విభిన్న పరిస్థితుల్లో హైకమాండ్ కి ఒక తెలంగాణ ప్రాంతం అనేది అంటే కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వీళ్ళకు ఒక పట్టు ఉంది దేశవ్యాప్తంగా. ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రం నుండి హైకమాండ్ కి చాలా వరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లో వాళ్ళు కొంత ఆశించిన ఫలితాలు రాని పరిస్థితిలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ డిక్లేర్ అయినటువంటి పరిస్థితిలో మరొకసారి హైకమాండ్ కి ఒక ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితిలో మొన్ననే మీరు చూశారు, ఇక్కడికి వారి తరఫున ఇక్కడ వారి ప్రతినిధి కూడా ఒక అంటే హైకమాండ్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి మీనాక్షి గారిని కూడా ఇక్కడికి వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ యొక్క పార్టీ పగ్గాలను ఆమెకు ఒప్పజెప్పినటువంటి పరిస్థితి నుండి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎప్పుడెప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా అసంతృప్తులు బహిర్గతం అవుతాయి. ఆ అసంతృప్తులు బహిర్గతం అవుతున్న సందర్భంలో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ తలమునకలవుతున్న పరిస్థితిలో ఈరోజు కీలకంగా 4-5 ప్రధాన అంశాలు, హోం శాఖ కావచ్చు, మరి మిగతా కొన్ని శాఖలు, కీలకమైనటువంటి శాఖలు ఈరోజు మన ముఖ్యమంత్రి అండర్లోనే ఉండడం, మరి డిప్యూటీ స్పీకరు, మరి మిగతా పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితిలో చాలా మంది ఆశావాహులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తమ యొక్క వంతు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ సమస్య వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో తలెత్తుతుంటుంది. ఎందుకంటే మొత్తం నిర్ణయాలన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో ఉంటాయి కాబట్టి మరి ఈసారి మరొకసారి అదే పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితిలో కొంత కనీసం అన్ని కాకుండా కొన్నైనా నింపి కొంతమందినైనా వారికి అవకాశాలు ఇచ్చి కొంత ప్రెషర్ని తగ్గించుకునే ప్రయత్నం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ చేసే ప్రయత్నంలో భాగమే ఈ వార్తలన్నీ కూడా నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా ఈసారి కొన్ని పేర్లు అంటే వివిధ పత్రికలు వివిధ పేర్లను కూడా మనం అనౌన్స్ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇందులో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, శ్రీహరి కావచ్చు, ఇలాంటి పేర్లు కొన్ని వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో ఇంకా డిఫరెంట్ పేర్లు కూడా వచ్చాయి. కొంత అంటే మీరు ఫోటోలు కూడా చూడవచ్చు. వాళ్ళ యొక్క విజయశాంతి గారి పేరు కూడా కొన్ని పత్రికల్లో నేను చూశాను. సో ఇలా ఆశావాహుల యొక్క పేర్లు, ఊహాగానాలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుందనేటువంటి ఒక ఫీలర్ కూడా బయటికి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేచి చూడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ లో అన్రెస్ట్ తగ్గడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రేపు రాబోయే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రభావితం చూపించడానికి ఖచ్చితంగా పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఆశావాహులను రంగంలోకి దించి వాళ్ళ ద్వారా కొంత ఎన్నికల్లో ప్రచారం కానీ లేదా ఓటు బ్యాంక్ రాజకీయాల మీద ప్రభావం చూపించే పరిస్థితి కోసం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. అదే ప్రయత్నంలో భాగంగా నిన్న మన ఈ వార్తలన్నీ బయటికి రావడం, కీలకంగా పార్టీ పెద్దలు ముఖ్యమంత్రితో పాటు కూర్చొని బట్టి విక్రమార్క గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే కీలకంగా ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఒక సమావేశం ద్వారా పార్టీ శ్రేణులందరికీ, పార్టీ ఆశావాహులందరికీ ఒక
మెసేజ్ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేశారు. అందులో భాగంగానే మనం కూడా వేచి చూస్తా ఉన్నాం. ప్రతిసారి ఎప్పుడా అని ఈ మంత్రివర్గ విస్తరణ ఎవరెవరికి ఈ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మొత్తము ముఖ్యమంత్రి దగ్గర కేంద్రీకృతమైనటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా శాఖలకి జరగాల్సినటువంటి న్యాయం గాని, రిప్రజెంటేషన్ గాని, ప్రజల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను ఆ మంత్రివర్గ నిర్ణయాలకు చేరవేయడంలో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. బికాస్ అంతా సెంట్రలైజ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి అలా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆయన అన్ని విషయాలు కు న్యాయం చేస్తారనే చేయడం అనేది చాలా కష్టతరమైన పని కాబట్టి డెఫినెట్ గా ఈ వేచి చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఇప్పుడైనా జరిగితే బాగుంటది. జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మరి వేచి చూడాలి. మరి ఇది ఎన్నికల కోసము ఉర్రూతలు ఊగించడమా, నిజంగా దీన్ని విస్తరణ ద్వారా కూడా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందా అనేది కొద్ది కాలంలో ఇంకా కొంత స్పష్టత వచ్చే ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.